గురువారం ఎపిసోడ్ రసవత్తంగా సాగింది. ముగ్గురు కోడళ్ళు కలిసి అత్తయ్యను, మామయ్యను కలపడానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ప్రభావతి దగ్గరికి వెళ్ళి మామయ్యతో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తుంది మీనా. దీంతో ప్రభావతి మొత్తానికి అనుకున్నది సాధించావు కదే, ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ వల్లనే కాపురాలు కోల్పోతున్నాయి అంటూ మీనాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో పక్కన శృతి, అత్తయ్య కోడలతో మాట్లాడే పద్ధతి కాదు, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు మీరు అత్తయ్య. మీనాను క్షమించమని అడిగితే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది కదా అంటూ మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో ప్రభావతి, నేనెందుకు క్షమాపణ చెప్పాలి అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో శృతి, మీరు అన్నీ చేశారు, అయినా ఇక్కడ కోప్పడాల్సింది మీనా అంటూ శృతి తన అత్తయ్యకు వార్నింగ్ ఇస్తుంది. అని మీనా నగలు కాదు, మన ఇంటి నగలని ఇచ్చి ఉండొచ్చు కదా అంటుంది. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ శృతి మాత్రం తగ్గకుండా, అలాంటప్పుడు మీ నగలు ఇచ్చి ఉండొచ్చు కదా, మీనాకు చెప్పకుండా నగలు ఎందుకు దొంగతనం చేశారు అంటూ నిలదీస్తుంది. ఇది గొడవకు దారితీస్తుంది భావించిన రోహిణి, ముందు మామయ్య గురించి మాట్లాడుకుందాం. దీంతో మీనా పేరు ఒక్కసారైనా మామయ్యతో మాట్లాడండి అంటుంది. ప్రభావతి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఇది మీనా ప్లాన్ కాదా? నీ వేషాలు నాకు తెలియదా? నాకు కూడా మీ మామయ్యలాగా కోపం ఉంది అంటుంది. దీంతో పక్కనే ఉన్న శృతి, అంత గారాబం అవసరం లేదు, బతిమలాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట మీనాను క్షమించమని అడిగితే ఆటోమేటిక్గా మామయ్య మీతో మాట్లాడతాడు అంటుంది శృతి. దీంతో ప్రభావతి కోపం వచ్చి, ఏంటి నేను దాన్ని క్షమించమని అడగాల? నేను అస్సలు అడగను అని అంటుంది ఆటోమేటిక్గా. దీంతో ప్రభావతి కోపం ఆవేశం అంటుతుంది. ఇదంతా మీనా ప్లాన్ ప్రకారం నడిపిస్తుంది, అందుకే శృతిని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకువచ్చింది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో మీనా, నేనే మాట్లాడినా, ఏం చేసినా అంతా నాదే తప్పు అన్నట్టు ఎందుకు చూస్తున్నారు? అయినా మీ ఇద్దరిని కలపడానికి నేను ప్రయత్నిస్తున్నా, అనవసరంగా నా మీద లేనిపోని నిందలు వేయొద్దు అంటూ మీనా ఎమోషనల్ అవుతుంది. ఇక మరోవైపు ప్రభావతి నిప్పులు కక్కుతూ కోపంతో మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే మీనాపై కారాలు మిరియాలు నూరుతుంది. దీంతో మీనాక్షి, మళ్ళీ మీ ఆయనతో గొడవ జరిగిందా అంటూ ఆరా తీస్తుంది. ఆయన మాట్లాడితే కదా గొడవ చేయడానికి, నేను ఇటు వెళ్తే అటు, అటు వెళ్తే ఇటు, కనీసం ముఖం కూడా చూడట్లేదు అంటూ బాధపడుతుంది. శృతి వల్ల సమస్యలు వస్తున్నాయి, తన మాటకు ఎదురు చెబుతుంది రోహిణి. కానీ రోహిణి అలా కాదు, నాకు నెలకు 5,000 రూపాయలు ఇస్తానని ప్రతి రూపాయి కూడా ఇవ్వట్లేదు. దానితో ఒక్క పైసా లాభం లేక, పైగా అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది, నాకు ఎదురు చెప్తుంది. ఇంత డబ్బు ఉంటే ఏం లాభం? రోహిణికి కోట్ల ఆస్తి ఉన్నా ఏ రోజైనా నన్ను ప్రశ్నించిందా? నాకు ఎదురు చెప్పిందా? కోడలంటే అలా ఉండాలి, రోహిణి అంటే చాలా ఇష్టం అంటుంది. దీంతో మీనాక్షి, ఇంతేనా, నేను తీసుకొచ్చిన సంబంధం కదా అంటూ మీనాక్షి గొప్పలు చెబుతుంది. ముందు శృతిని దారిలో పెట్టాలి, ఆ తర్వాత అందరినీ నా కంట్రోల్లోకి వస్తారు అంటూ ప్రభావతి తన కన్నింగ్ ఐడియాను మీనాక్షికి చెబుతుంది. ఇక మరోవైపు మీనా బాలు చెప్పినట్లు కార్ షోరూమ్కి వెళ్తాడు. అక్కడ బాలు కార్లను చూపించి అందులో బెస్ట్ వన్ సెలెక్ట్ చేయమంటాడు. దీంతో మీనా ఒక కారును సెలెక్ట్ చేసి ఒకటి తనకు బాగా నచ్చిందని చెప్తుంది. మరి తీసుకున్నామని అంటాడు బాలు. అలాగా, ఇప్పుడు అవసరం లేదు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా, మనం కారు తీసుకుంటే బాగుంటుందా అంటుంది. ఇప్పుడు తీసుకుంటే కార్ షోరూమ్ ఓనర్ మనకు గుడ్ విల్ కింద డిస్కౌంట్ ఇస్తాడు, తక్కువ ధరకే మనకు కారు వస్తుందని బాలు చెప్తాడు. కానీ దీంతో మీనా ఇంట్లో జరిగిన విషయాన్ని మొత్తం చెప్తుంది. అనవసరంగా మీరు వారిని కలపడానికి ప్రయత్నం చేయకండి, నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు, మా అమ్మను చేసిన తప్పు తెలియాలి అని అంటాడు. కానీ మీనా మాత్రం, అనవసరంగా మనం కార్ తీసుకొని వెళ్తే ఆ సంతోషం కాస్త విషాదంగా మారుతుంది, తర్వాత కార్ తీసుకుందాంలే అని బాలుని కన్విన్స్ చేస్తుంది. కార్ తీసుకోకుండా బయటికి వెళ్తారు. ఇక అప్కమింగ్ సీరియల్, తన బాలు తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నంలో భాగంగా
తన బామ్మ సుశీలను ఇంటికి రప్పిస్తాడు. ఆమెకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పేసి ఆ సమస్యను పరిష్కరించమని చెబుతాడు. దీంతో ప్రభావతి సత్యం పిలిచి పంచాయితీ పెడుతుంది. ఈ పంచాయితీలో ప్రభావతిని కరిగి పారేస్తుంది. సత్యం మాత్రం మీకు మా ఇద్దరు క్షమాపణ చెప్తే మాత్రమే మాట్లాడతాను అంటాడు. విస్మించి కూర్చుంటాడు. ప్రభావతి తన పంతాన్ని పక్కన పెడుతుందా, మీనాకి సారీ చెప్తుందా అనేది అప్కమింగ్ సీరియల్లో చూడాలి.